యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ఎంఆర్ఓ ఆఫీసు ముందు పెట్రోల్ బాటిళ్లతో దాతరపల్లి గ్రామానికి చెందిన రైతు మేకల భిక్షపతి కుటుంబంలో ఆందోళనతో చేశారు. ఇక తన భూమిని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపిస్తూ పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసేంత వరకు ఎంఆర్ఓ ఆఫీసు ముందు నుంచి కదిలేదని పెట్రోల్ బాటిళ్లతో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రెవెన్యూ అధికారి కోర్టు ఆర్డర్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. కోర్టు నుంచి మరోసారి ఆర్డర్ వస్తే నిలిపివేస్తామని ఆందోళనకు దిగిన రైతు కుటుంబానికి చట్ట ప్రకారం వెళ్లాలని ఎంఆర్ఓ వారికి సూచించారు. మా భూమి అంతా దొంగతనంగా చేసుకున్నా మా నాన్నకు తెలియలేదు. మా నాన్న 17 సంవత్సరాల నుంచి ఇక్కడ దొరికితే ఇప్పుడు దొంగతనంగా ఎకరం 9 గుంటల భూమి దొంగతనంగా చేసుకున్నాం. మా ఊరి కావలోళ్ళ తరఫున మళ్ళా జిల్లా శ్రీకాంత్, మేకల వెంకటేష్, బత్తిని బాలరాజ్ వీళ్ళ తరఫున చేసుకున్నారు. మా యారాలు తెలియకుండా కానీ పోయి మా యారాలు లేకపోతుండు. చిన్నమ్మ ₹1 కోటి ఎకరం పోతుంది, అలాంటి 20,000 ఎకరం ఇచ్చినవే ఇలా కోట్ల కేసు చేపించిండు. కోట్ల ఫీవర్ అయిందని మళ్ళీ మా యారాలకు డాక్యుమెంట్ చేసి చేపించిండు. మళ్ళీ మా యారాలు గమనాన్ని చేపించిండు. ఇదివరకు 26 గుంటలు 87, 86ల 26 గుంటల భూమి దొంగతనంగా మోతుకులు వేసి చేసుకొచ్చుకుండు. ఇప్పుడు 20 గుంటల భూమి చూపిస్తుంది. ఎవరాలు చూపించి ఎకరం 30 గుంటల భూమి ఎక్కింది. ఎకరం 30 గుంటలల్లా నాకు 20 గుంటల భూమి చూపిస్తుంది. ఇప్పుడు 24 గుంటల భూమి చూపిస్తుంది. మిగతాది వాళ్ళ పేరు మారింది. మీరు అమ్ముకునేమో అది పోయిందేమో నాకు తెలియదు. సంగారెడ్డి జిల్లా సిర్కాపూర్ మండలం పెద్ద ముబారక్పూర్లో విషాదం చోటు చేసుకుంది. పెద్ద ముబారక్పూర్ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 1న సర్పంచ్ పదవికి దిగంబర్ రాజీనామా చేశారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో మనస్తాపానికి గురైన దిగంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి తోడు ఆయన అనారోగ్యానికి గురి కావడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇరవై